రేపు సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు తమకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ కోరడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. గతంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భంలో తమకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ కోరితే ఛాన్స్ ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇప్పుడు వచ్చి తమకు అవకాశం కల్పించాలని అడగడానికి కామన్ సెన్స్ ఉండాలి కదా అని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఆనాడు కేసీఆర్ ప్రజెంటేషన్ సందర్భంగా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చి ఉంటే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగిపోయిన ఘటనలు ఉండేవి కాదన్నారు. రేపు తమ ప్రభుత్వం చెప్పబోయేది గొప్పలు కాదని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించబోతున్నామన్నారు. దీంట్లో రాజకీయం ఏమీ లేదన్నారు. టియర్ గ్యాస్ విడిచేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. అందుకు సంబంధించి దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల పార్లమెంటు సభ్యులు, లోక్సభ కావచ్చు, రాజ్యసభ సభ్యులు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి పరిణామాలను, ఆఖరికి పార్లమెంటు వేదికగా జరిగినటువంటి ఆగంతుకుల దాడిని, శాంతి భద్రతల పరిస్థితిని, ప్రధానమంత్రి ఏ విధంగా వ్యవహారం చేస్తా ఉన్నాడు అనే అంశం మీద ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తే ముందు రోజు దాదాపు 14 మంది పార్లమెంటు సభ్యుల్ని, దాని తదుపరి ఒకటే రోజు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈవెన్ ఆంగ్లేయులు పరిపాలించిన రోజు కానీ బీజేపీ పేర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి నల్లటి రోజులలో కూడా ఎన్నడూ కూడా దేశంలో ఇటువంటి చీకటి రోజు ఎన్నడూ జరగలేదు. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది. ఆ రోజు 78 మంది పార్లమెంట్ సభ్యులు సస్పెండ్ చేయడం అంటే ఈ దేశ ప్రజాస్వామ్యానికి ఒక మచ్చ. ప్రజాస్వామ్యయుతంగా జరిగినటువంటి పరిణామాల గురించి జవాబు చెప్పాల్సిన ప్రధానమంత్రి, రాజీనామా చేసి బాధ్యత వహించాల్సిన హోంశాఖ మంత్రి మాట్లాడకుండా ఒక పార్లమెంటరీ వ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా వ్యవహారం చేయడం అంటే ఇది ఇంతకంటే జీవితంలో వ్యవస్థలో ఇంకొకటి ఉండదు. తానేషా లాగా ఒక నియంత్ర కంటే ఎక్కువగా ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పరిపాలిస్తున్నాడు కాబట్టి రాహుల్ గాంధీ గారు నఫరత్ జోడో భారత్ జోడో అని పేరుగా పాదయాత్ర చేసినాడు.